హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్జీ. ప్రజెంట్ గుప్పడెంత మనసు సీరియల్ స్టార్ మాలో 6 గంటలకైతే ప్రసారం అవుతుందండి. ఎప్పుడైతే మధ్యాహ్నం టైం స్లాట్ నుంచి ఈవినింగ్ టైం స్లాట్కి చేంజ్ చేశారో అప్పుడే కొన్ని ఊహాగానాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఏంటనంటే అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇది థర్డ్ టైం అనమాట. అసలు ఇలా చేంజ్ చేయకపోతే ఎండ్ చేసేయచ్చు కదా రిషి సార్ రానప్పుడు అని అనుకున్నారు. కానీ టైం స్లాట్ చేంజ్ చేయగానే చాలామంది ఆ సీరియల్ చూడడం మానేస్తారు. ఎందుకంటే టైం తెలియక అడ్వర్టైజ్మెంట్స్ కొంతమంది చూసుకోక. సో గైస్ అదేవిధంగా టైం చేంజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒక గుడ్ న్యూస్ సర్ప్రైజ్ అలర్ట్ అయితే స్టార్ మా యాజమాన్యం అయితే చెప్పారండి. ఏంటంటే యంగ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్. సో డిబిఎస్టీ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి? అంతకుముందు గ్యామ్ సీరియల్కి ఫస్ట్ నుంచి అయితే మన ముఖేష్ గౌడ గారు, లవ్డ్ బై హీజ్ వైఫ్. సో వసుధార చేత ప్రేమించబడే వ్యక్తి ఎవరంటే ముఖేష్ సారు. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ స్టూడెంట్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫర్ ఎ వైల్. చాలా రోజుల నుంచి మిస్ అవుతున్న ఒకే వ్యక్తి గ్యామ్ సీరియల్ ఎవరు? రిషి సారు. బట్ ఎవ్రీ వన్ ఈజ్ స్టిల్ వెయిటింగ్ హీజ్ రిటర్న్. సో ప్రతి ఒక్కరూ తన కోసము వెయిట్ చేస్తున్నారు, తను మళ్ళీ వస్తే బాగుందండి. మరి ఇంకెవరండి? రిషి సారే కదా, మీరు వస్తారా లేదు అంటే అంతకుముందు చాలామంది రిషి సార్ రారు ఇంకా ఎండ్ అయిపోయారు అనే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం, చూడడం, వినడం వల్ల అది నిజమని నమ్మారు. కానీ ఇప్పుడు నిజంగా రిషి సార్ వస్తున్నారంటే అసలు ఇది నిజంగాని అబద్ధము అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు గైస్. నేను ఒక రిషి సార్ ట్రూ ఫాలోవర్గా ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, రిషి సార్ వస్తున్నారు, రిషి సార్ వస్తున్నారని. సో గైస్ నన్ను ట్రస్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఎవరైతే రిషి సార్ ఫ్యాన్ ఫాలోవర్స్ అందరికీ ఇది గుడ్ న్యూసే విత్ ప్రూఫ్ అండి. సో కొంతమంది అయితే కామెంట్ చేశారు నేను పెట్టిన వీడియోకి, సో మీరు చెప్పింది రాంగ్ అని. కాదండి, దిస్ ఈజ్ ద ప్రూఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.